ఈ బ్రాంకోస్కోపీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మనము జనరల్ ఎనస్థీషియాలో కానీ లోకల్ ఎనస్థీషియాలో కానీ దేంట్లో అయినా ప్రొసీజర్ చేయొచ్చండి, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కండిషన్ బట్టి. మనం ఎలా చేస్తామంటే మత్తు అనేది ఇచ్చుకున్న తర్వాత పైప్ అనేది స్లోగా మనకి లోపలికి వెళ్తుంది, లంగ్స్లోకి విండ్ పైప్లో నుంచి లోపలికి వెళ్ళి ఫస్ట్ ట్రేకియా, తర్వాత రైట్ మెయిన్ బ్రాంకస్, లెఫ్ట్ మెయిన్ బ్రాంకస్ ఇలా లోపలికి వెళ్ళి లోపల మనం ఎగ్జామిన్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఏరియా నుంచి బయాప్సీ తీయటం కానీ వాటర్ తీయటం కానీ చేస్తామండి. ఇది ప్రొసీజర్ ఎలా చేస్తామని దానికి. లాస్ట్ థర్డ్ వచ్చేసి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా అంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయండి, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది చాలా సేఫ్ ప్రొసీజర్. ఆ కాంప్లికేషన్స్ ఏంటి అంటే లోపలికి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా విండ్ పైప్ నేరో అవుతుంది కాబట్టి ఆక్సిజన్ పడిపోవటం కానీ, రియాక్టివ్ బ్రాంకోస్పాజం అంటే విండ్ పైప్ నేరో అవటం కానీ, మీరు బయాప్సీ తీసిన తర్వాత అక్కడి నుంచి బ్లీడింగ్ రావటం కానీ, ఆ బయాప్సీ తీసిన తర్వాత బ్లీడింగ్తో పాటు న్యూమోథొరాక్స్ అంటే ఛాతిలోకి గాలి అక్యుములేట్ అవటం కానీ, ఇలాంటి 4-5 మామూలు ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చండి.